పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామాన్య కాలం 16వ ఆదివారం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము దివ్యవచనములు 19. సజ్జనులు ఇతరులకు దయచూపవలనని ఈ నీ చేయిదముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు వ్యవధిని నసగదవని నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. నీ ప్రజలు శత్రువులను శిక్షించినప్పుడు నీవింత దయను సహనమును చూపితివి. వారు మరణమునకు పాత్రులై ఉన్న తమ దుష్టగుణమును వదులుకొనుటకు నీవు వారికి అవకాశమును నొసగితివి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విత్తువానిగా మన హృదయాలలో తన వాక్యం అనే మంచి విత్తనాన్ని చల్లాడు. మరి ఈరోజు ఆయన మళ్ళీ అదే పొలాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు నేటి పట్టణాలలో. కానీ ఈసారి ఒక కొత్త విషయం మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి విత్తనం మాత్రమే కాదు, కలుపు కూడా పెరిగింది. మన జీవితములు కూడా అలాగే దేవుడు ప్రేమ నాటుతాడు, శత్రువు ద్వేషాన్ని నాటుతాడు. దేవుడు క్షమాపణ నాటుతాడు, శత్రువు పగను నాటుతాడు. దేవుడు విశ్వాసాన్ని నాటుతాడు, శత్రువు సందేహాన్ని నాటుతాడు. ప్రశ్న ఒక్కటే, మన హృదయంలో ఈరోజు గోధుమలు పెరుగుతున్నాయా, లేక కలుపు మొక్కలు పెరుగుతుందా? లేక కలుపు మొక్కల్లా పాపం పెరుగుతూ ఉందా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రైతు ఎంతో కష్టపడి తన పొలములో మంచి విత్తనం జల్లాడంట. కొన్ని రోజుల తర్వాత పొలమంతా పచ్చగా కనిపించింది. అయితే ఆ గోధుమలతో పాటు కలుపు కూడా పెరిగింది. అడిగారంట పనివాళ్ళు యజమాని దగ్గరికి వచ్చి, ఇప్పుడే కలుపు పీకేయమంటారా అని అడిగితే రైతు చెప్పాడంట, వద్దు, ఇప్పుడు పీకితే గోధుమలు కూడా దెబ్బతింటాయి. పంటకాలం వరకు వేచి ఉండండి, అప్పుడు మంచి గోధుమలను కొట్టములో చేర్చుతాను, కలుపును తొలగిస్తాను అని చెప్పాడంట ఆ రైతు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కథ మన జీవిత కథే. దేవుడు మనకు మంచి జీవితాన్ని ఇస్తాడు, కానీ శత్రువు పాపాన్ని నారడానికి ప్రయత్నిస్తాడు. నేటి 3 పఠనాలు కూడా మనకి ఇదే విషయాన్ని బోధిస్తూ ఉన్నాయి. దేవుడు ఓర్పుతో అవకాశం ఇస్తాడు, సహనంతో అవకాశం ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. చివరికి జీవితానికి ఫలితాన్ని దేవుడే నిర్ణయిస్తాడని చెప్పి నేటి 3 పఠనాలు కూడా మనకి ఇదే విషయాన్ని బోధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేటి మొదటి పఠనములో సొలొమోను జ్ఞాన గ్రంథములో మనం వింటూ ఉన్నాం, దేవుని శక్తి కరుణలో కనిపిస్తుంది, దయలో కనిపిస్తుంది. మనం చదువుకుంటున్న వాక్యములో, నీ బలము నీ న్యాయానికి మూలము, అందుచేత నీవు అందరి యందు కనికరము చూపుచున్నావని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచం బలాన్ని శిక్షించడంలో చూపిస్తూ ఉంది, కానీ దేవుడు తన బలాన్ని మాత్రం క్షమించడంలో, కనికరములో, దయలో చూపిస్తూ ఉన్నాడు. దేవుడు పాపాత్ముని వెంటనే నాశనం చేయడు, మారు మనసు పొందడానికి సమయం ఇస్తాడు, ఒక అవకాశం ఇస్తాడు. 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయములో మనం చదువుకుంటూ ఉన్నాం కదా, ఎవడును నశింపక అందరూ మారు మనసు పొందాలని ప్రభు కోరుచున్నాడని చెప్పేసి. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు మనం తప్పు చేసినా, పొరపాటు చేసినా ఇంకా జీవిస్తున్నామంటే, జీవితం సాగుతూ ఉందంటే అది మన గొప్పతనం వల్ల కాదు. దేవుడు మారు మనసు పొందడానికి, ఆ తప్పు నుండి బయటకు రావడానికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి. ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఇతరుల తప్పులను వెంటనే తీర్పు తీరుస్తున్నామా, లేక దేవునిలా ఓర్పుతో ప్రేమిస్తున్నామా?
ఓర్పు కలిగి ఉంటూ ఉన్నామా? మన జీవితంలో ఎవరైనా తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తాం, వెంటనే దండిస్తాం. కానీ సహనముతో, ఓర్పుతో అవకాశం ఇచ్చేటువంటి విధానం కూడా మనలో అలవర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొదటి పట్టణంలో మనం వింటున్నట్లుగా మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ ఆ అవకాశంలో నిలబడడానికి మన బలం సరిపోదు, మన సామర్థ్యం సరిపోదు, మన శక్తి సరిపోదు. అందుకే రెండవ పట్టణములో పరిశుద్ధాత్మ సహాయం గురించి మనకు పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. రెండవ పట్టణంలో మనం వింటున్నట్లుగా పవిత్రాత్మ దేవుడే మన బలహీనతలో, మన శక్తి లోపించినప్పుడు శక్తి అవుతాడు, మన బలపరిచేవాడుగా మారుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. రోమపత్రికలో 8వ అధ్యాయములో 26వ వాక్యములో మనం చదివినట్లుగా మన బలహీనతలో ఆత్మ మనకు సహాయము చేయుచున్నాడని చదువుకుంటూ ఉన్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు ప్రార్థించాలనుకుంటాం కానీ మాటలు రావు, పోరాడాలనుకుంటాం కానీ ఓడిపోతాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు మధ్యవర్తిత్వం చేస్తాడు. ఆయనే మనల్ని నిలబెడతాడు, నడిపిస్తాడు, ప్రోత్సహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన బలహీనతలలో మనం దేవునిపై ఆధారపడుతున్నామా? పరిశుద్ధ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నామా? మన మందిరానికి వెళ్ళినప్పుడు రకరకాల ప్రార్థనలు చేస్తాం, రకరకాల విన్నపాలని దేవునికి అర్పించేసుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థించేవాడిగా మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి దిగి వచ్చినప్పుడు జీవితాన్ని ఆత్మదేవుడే నడిపిస్తాడు. మరి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ బలముతోనే మనం ఏం చేయాలి? నేటి వాక్య ధ్యానాంశంలో ప్రధాన అంశం, ఆ పరిశుద్ధాత్మ బలముతోనే ఆ కలుపు గింజలను జయించి, కలుపు అనేటువంటి పాపాన్ని జయించి మంచి గోధుమలులాగా మనం జీవించగలం. ఇదే సువార్త పఠనం యొక్క ప్రధాన సందేశం. మంచి విత్తనం ఫలించాలంటే కలుపును గుర్తించి తొలగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సోదరి సోదరులారా, మత్తయి శుభవార్తలో మనం చదివినట్లుగా పంటకాలము వరకు రెండింటినీ కలిపి పరిగణివ్వండి. పంటకాలమును నేను కోతకారులతో ముందుగా కలుపును కట్టి కాల్చివేయుడి, గోధుమలను నా కొట్టములో చేర్చుడి అని చెప్పేదునని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఆదివారం విత్తువానుపమానం ద్వారా మంచి విత్తనం మన హృదయంలో పడాలని ప్రభు బోధించాడు. మంచి నేలగా హృదయం మారాలని ప్రభు బోధించాడు. మరి ఈరోజు అదే పొలాన్ని మళ్ళీ చూపిస్తూ మరొక గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మంచి విత్తనం మాత్రమే చల్లుతాడు, కానీ శత్రువైన సాతాను కలుపును కూడా జల్లుతాడు. గోధుమల మధ్య కలుపు మొలకెత్తినప్పుడు సేవకులు వెంటనే దాన్ని పీకేయాలని కోరారు. కానీ యజమాని చెప్పాడు, ఇప్పుడే కాదు, పంటకాలం వరకు రెండింటినీ కలిసి పరిగణివ్వండి అని చెప్పాడు. దీనివల్ల ఈ సువార్త పఠనంలో నుండి 3 గొప్ప సత్యాలని మనకి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. దేవుడు వెంటనే శిక్షించేవాడు కాదు, మారడానికి అవకాశం ఇచ్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో చెడు మంచి రెండూ కలిసే ఉంటాయి. కానీ చివరికి న్యాయమైన తీర్పు దేవుడే తీరుస్తాడు. ఆ తీర్పు దేవునిదే. 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయములో మనం చదువుకుంటాం 9వ వాక్యములో, దేవుడు ఎవరిని నశించక అందరూ మారు మనసు పొందాలనే ఆయన కోరుచూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ కూడా ఒక అవకాశము ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈరోజు సువార్త పఠనములో 3 గొప్ప సత్యాలని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటిగా, జాగ్రత్తగా లేకపోతే శత్రువు కలుపును కూడా విత్తుతాడు. మనుషులు నిద్రిస్తూ ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు విత్తెను అని రాయబడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, శత్రువు పగటిపూట రాలేదు. ఇక్కడ మనుషులు నిద్రిస్తున్నప్పుడు వచ్చాడు. ఈ నిద్ర కేవలం శారీరక నిద్ర మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక నిర్లక్ష్యం అని కూడా భావించవచ్చు. మనలో ప్రార్థన తగ్గినప్పుడు, దేవుని వాక్యాన్ని చదవటం మానేసినప్పుడు, దివ్య పూజాబలని అలక్ష్యం చేసినప్పుడు పాపం నెమ్మదిగా
మన హృదయములో వేర్లు వేస్తుంది, అది బలంగా నాటుకుపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఒక్కసారిగా మనిషిని పడగొట్టడు. మొదటగా చిన్న కోపం, చిన్న అసూయ, చిన్న అబద్ధం, చిన్న రాజీ పడటం, ఇలా కలుపు మొక్కలలాగా కొంచెం కొంచెం పెంచుతాడు. అందుకే దేవుడు రోజు మనందరినీ హెచ్చరిస్తున్నాడు, మెలుకొని జాగ్రత్తగా ఉండండి, నీ విరోధి అయిన అపవాది ఒక సింహములా గర్జిస్తూ ఉన్నాడు అని చెప్పి పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వాక్యములో మనకి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడే వాళ్ళుగా ఉండాలి తప్ప ఆధ్యాత్మిక జీవితంలో నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుని యొక్క హృదయంలో నాటిన గోధుమలతో పాటు సైతాను కూడా కలుపు పెరుగుతుందా అని మనొక్కసారి ప్రశ్నించుకోవాలి. పెరుగుతూ ఉంటే దాన్ని పీకడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఈ శత్రువు కలుపును విత్తుతాడని తెలుసుకున్నప్పుడు సేవకులు వెంటనే దాన్ని పీకేయాలని కోరారు. కానీ యజమానుడు అలా చేయలేదు. ఎందుకంటే దేవుడు శిక్షలో తొందరపడడం, కరుణలో గొప్పవాడని మొదటి పట్టణంలో కూడా మనం చదువుకున్నాం. ఇక రెండవ సందేశం, దేవుడు ఓర్పుతో మారు మనసుకు అవకాశం ఇస్తాడు. పంటకాలం వరకు రెండింటినీ పెరగనివ్వమని ఆయన చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు పాపాన్ని ప్రేమించడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. అందుకే వెంటనే తీర్పు ఇవ్వడు, మారడానికి సమయం ఇస్తాడు. ఈరోజు పాపిగా ఉన్నవాడు రేపు పునీతుడిగా మారుతాడు. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని బాధ పెట్టాడు, అనేక మందిని చంపాడు. కానీ దేవుని కృపతో గొప్ప అపోస్తలుడయ్యాడు. పేతురు యేసుక్రీస్తు వారిని 3 సార్లు తిరస్కరించాడు. అయినా యేసుక్రీస్తు వారు అతనిని సంఘానికి నాయకుడిని చేశారు. మన కథోలిక సంఘములో మొట్టమొదటి పోపుగా దేవుడు పేతురు గారిని నిలబెట్టాడు. అయినా యేసు అతనిని విడిచిపెట్టలేదు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, యెహెజ్కేలు గ్రంథంలో వింటాము 18వ అధ్యాయంలో 23వ వాక్యములో, దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలగదు, అతడు తన మార్గమును విడిచి బ్రతుకుటయే నాకిష్టము అని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఇతరులకు వెంటనే తీర్పు తెచ్చేవారుగా ఉండకూడదు. దేవుడిలాగా సహనముతో ఓర్పుతో ఉండాలి. అయితే ఆ దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తప్పమే తప్పు చేస్తూ ఉంటే తప్పనిసరిగా దేవుడు ఏదో రోజు దండిస్తాడు. కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుని పాపానికి దూరం అయ్యేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అవకాశం ఇస్తాడని విన్నాం, కానీ ఆ అవకాశం నిత్యము కాదు. ఒకరోజు పంటకాలం కూడా వస్తుంది, అప్పుడు ప్రతి విత్తనం తన ఫలితాన్ని చూపుతుందని విన్నాం. ఇక చివరిగా 3వ సందేశం, చివరికి దేవుడే న్యాయమైన తీర్పు ఇస్తాడు. గోధుమలను తన కొట్టములో చేర్చండి, కలుపును కాల్చివేయండి అని చెప్పి ప్రభు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలాసార్లు చెడు గెలిచినట్లు కనిపిస్తుంది, మంచివారు బాధపడినట్లు అనిపిస్తుంది. ఆయనకు ఒక నిర్ణయించిన సమయం ఉంది, ఒక రోజు ఉంది. ఆ రోజు ప్రతి మనిషి తన జీవితానికి లెక్క చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెబుతున్నాడు, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు అని చెప్పి చదువుకుంటూ ఉన్నాం. అపోస్తలుడు పౌలు గారు కూడా ఏమంటున్నారంటే, మనమందరము క్రీస్తు న్యాయసభ ముందు ప్రత్యక్షము కావాలను అని చెప్పి 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 10వ వాక్యములో చదువుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభువు నన్ను కోత కోసితే నేను గోధుమనా లేక కలుపు మొక్కనా? నా జీవితాన్ని ప్రభు పరిశీలిస్తే నేను గోధుమ గింజలా ఉన్నానా, కలుపు గింజలా ఉన్నానా అని ఒక్కసారి మనల్ని మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి. ఇక సువార్త పఠనం యొక్క ముఖ్యమైన సందేశం ఏమిటంటే, ఈ సువార్త మనకు 3 గొప్ప సత్యాలను బోధించింది. వాటిని మీకు నేను చక్కగా చెప్పడం జరిగింది. మొదటిగా, జాగ్రత్తగా ఉండండి, శత్రువు కలుపును కూడా విత్తుతాడు. దేవుడు కరుణతో మారు మనసుకు అవకాశం ఇస్తాడు. మూడవదిగా, చివరికి దేవుడే న్యాయమైన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈరోజే పరిశుద్ధ జీవితాన్ని ఎంచుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఇక ముగింపు సందేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇచ్చిన 3 సత్యాలని 3 పఠనాలని మనం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటి పట్టణంలో విన్నాం, దేవుడు కరుణతో అవకాశం ఇస్తాడు. 2వ పట్టణంలో విన్నాం, పవిత్రాత్మ దేవుడు మనకు బలహీనతలో
మనకు బలమవుతాడు, సహాయపడతాడు. సువార్త పట్టణంలో విన్నాం, మంచి గోధుమలుగా జీవించు, చివరికి దేవుని రాజ్యములో భాగస్వాములు అవుదాం. అందుకే ఈరోజు మనందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రభువా, నా హృదయములోని కలుపును తొలగించుము, పవిత్రాత్మ దేవ నన్ను బలపరచుము, మంచి గోధుమల వలె ఫలించే నీ రాజ్యానికి యోగ్యుడిగా నన్ను మార్చుము ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల మా ప్రభువా, కనికర సంపన్నుడా, మీ పవిత్ర నామానికి వందనాలు తండ్రి. ఈ సామాన్య కాలం 16వ ఆదివారం 3 పఠనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇచ్చిన సందేశాన్ని, వాక్యాన్ని కేవలం వాక్యము వినేవారిగా మాత్రమే కాకుండా ప్రభువా, ఆ వాక్యానుసారము జీవితం జీవించే కృపను మాకు దయచేయండి. ఈరోజు వాక్యంలో ఉన్నట్లుగా మీరు పాపాత్ముని వెంటనే శిక్షింపక మార మనసు పొందేందుకు అవకాశం ఇస్తానని తెలియజేశారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకొని పాపాన్ని, శాపాన్ని విడిచిపెట్టి మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి కలుపు మొక్కల పాపమును తీసివేసి ఒక మంచి శ్రేష్టమైనటువంటి పంటగా నీ పరలోక రాజ్యములో ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యము చేయకుండా ప్రభువా, ప్రార్థనలో ఆధ్యాత్మికంగా బలపడే వారిగా సహాయం దయచండి. ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభు, వారందరినీ దీవించండి. ఆయన వారి కుటుంబాలను దీవించండి, వారి సంఘాలను దీవించండి, వారికి మంచి ఆరోగ్యము దయచండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువ ఎన్నో ప్రార్థన చేయమని కోరుతున్నారు ప్రభువ, వారి ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్క ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు అనుగ్రహించి ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా అనేక మంది బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపడే కృపను మా అందరికీ కూడా అనుగ్రహించి సహాయం దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వైక సర్వేశ్వరుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా సదాకాలము దీవించి కాపాడునుగాక. ఆమేన్.